ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. మరమధార కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి క్రీస్తునందు దాసులకు, దాసురాన్లకు, క్రీస్తునందు పిల్లలందరికీ మా నిండు మనసుతో స్వాగతం. మర్మధార త్రిత్వమును గురించినటువంటి సిరీస్ నడుస్తుంది, మీకు తెలుసు. మరి ఇప్పటికీ 17 వీడియోలు అయ్యాయి. ఇది 18వ వీడియో. ఆ తర్వాత నెక్స్ట్ వీడియో ఒక పరిశుద్ధాత్మ, అంటే త్రిత్వములో ఒక్కడైనటువంటి పరిశుద్ధాత్మ గురించి పెట్టి, ఈ త్రిత్వం గురించి సబ్జెక్టు నేను ఆపేసి మరొక సబ్జెక్టు ప్రిపేర్ అవ్వడానికి నేను ముందుకెళ్ళడం అనుకుంటున్నాను. ప్రార్థన చేయండి నా కొరకు. మంచిది స్నేహితులారా, ఇప్పటి వరకు చాలా సంగతులు చెప్పాను ఆ 17 వీడియోల్లో. త్రిత్వమును గురించిన అభిప్రాయములు, ఎంతమంది క్రైస్తవ్యములో ఎన్ని అభిప్రాయాలు ఉన్నాయి. కొందరేమో దేవుడు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఈ క్రీస్తు అని ఆయన ఒక సృష్టిలో సృష్టింపబడ్డ వ్యక్తులు అని. కొంతమంది ఏమో చిన్న దేవుడు పెద్ద దేవుడు అని. ఇంకా కొంతమంది ఏమో ఆయన ఒక్కడే ముగ్గురుగా ప్రత్యక్షమయ్యాడని. ఇలా విభిన్నమైనటువంటి బోధలకు ప్రతిదానికి సమాధానము నేను పెట్టిన వీడియోలు అన్నీ ఉన్నాయి. నేను పరలోకం నుండి వచ్చాను, నా తండ్రి నన్ను పంపాడు, అక్కడ నేర్చుకునే మీకు చెబుతున్నాను, కనుక నా తండ్రి గొప్పవాడు అనే మాటలు ప్రభు ఎందుకు అన్నాడో, యూదులు ఆయనను అనేక రకాలుగా ఎందుకు అపార్థం చేసుకున్నారో, తర్వాత ఆయన నా తండ్రితో సమానుడని ఎందుకు అన్నాడు, అనేక సంగతులు మరి నేను అన్నిటికీ సమాధానం పోయిన వీడియోలో ఉన్నాయి. జాగ్రత్తగా మీరు ఆ వీడియోలన్నీ మళ్ళీ ఒకసారి వినండి, సత్యంను గ్రహించండి. మంచిది. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయంతో మరి ఈ సబ్జెక్టుని ముందుకు తీసుకెళ్తున్నాను. ఇంకొక వీడియో వచ్చే వారం పెట్టేస్తే కథ మీ త్రిత్వం గురించి ఆపేసి ఆ రోజు నేను చెప్తాను, మళ్ళీ ఏం ప్రారంభం చేయబోతున్నామో ఆ రోజు చెప్తాను. నేను త్రిత్వమును గురించినటువంటి వివాదము నేటి క్రైస్తవ ప్రపంచములో ఇప్పుడెప్పుడు వచ్చింది కాదు, అది మొదటి నుండి ఉన్నది. క్రీస్తు మీద సాతాను, చీకటి సమూహము మొదటి నుండి దాడి చేస్తున్నాయి. సృష్టి ఆరంభము నుండి క్రీస్తు మీదనే దాడి చేస్తున్నాయి. క్రీస్తు దైవత్వం మీద, తండ్రిలో ఒక భాగమని క్రీస్తు చెప్పడము ద్వారా మరి ఈ దుష్ట శక్తులు దాడి చేస్తున్నాయి. కానీ ఎవరేమి సాధించలేదు. ఒకసారి యేసుప్రభుని గుర్తుపట్టాను అంటూనే ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన పరిచయుడు, ఆయన పేరు నీకోదేము. ఆయన ధర్మశాస్త్రం ఎరిగిన వాడు, పెద్ద మనిషి. చాలాసార్లు ప్రభు అద్భుతాలు చేస్తుండగా, మాట్లాడుతుండగా, బోధ చేస్తుండగా విన్నాడు, ఫాలో అయ్యాడు. బాగా విని పబ్లిక్గా రాలేదు. చీకటి పడ్డ తర్వాత ఒకరోజు మరి ప్రభు ఉన్నటువంటి చోటికి మెల్లగా వచ్చి ఆయనతో ఒక మాట అంటున్నాడు. యోహాను సువార్త 3:12 చదువుదాం ఒకసారి. ఇది చదివి మన పాఠంలోకి వెళ్దాం. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగు నమ్ముదురు? చాలు. అయితే అతను అన్నాడు, బోధకుడా, నువ్వు చేస్తున్న కార్యములు, నువ్వు చెప్పుతున్న మాటలు ఒకనికి దేవుడు తోడుంటేనే తప్ప, అతడు దేవుని యొద్ద నుంచి వస్తేనే తప్ప ఎవడునూ ఇది చేయలేడు. నిజముగా ఆ దేవుడు నీకు తోడున్నాడు, నువ్వు అక్కడ నుండి వచ్చిన వాడేవని నేను నమ్ముచున్నాను అన్నాడు. చాలా మంచిగా గుర్తుపట్టావు నీకోదేమో, షబాష్ అని యేసుప్రభు అంటాడు అనుకున్నాడు. ఆయన అవన్నీ ఏమనలా. ఆయన ఆ మాట అంటే యేసుప్రభు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఒకడు కొత్తగా జన్మించకపోతే నా రాజ్యము రాడు. నీకోదేమో ధర్మశాస్త్రం ఎరిగిన వాడను, జ్ఞానుడను అని నువ్వు ఎంత తెలిసిన వాడవైనా, నేను పరలోకము నుండి దిగి వచ్చానని గుర్తుపట్టినా సరే నీ రక్షణ కొరకు మాత్రం ప్రమాదం ఉన్నది సుమి. నువ్వు మారు మనసు పొందాలి. మీరు అనుకున్న అభిప్రాయాలన్నీ తప్పు. ఇప్పుడు కొత్త అభిప్రాయం నీకు రావాలి, కొత్తగా జన్మించాలి అని నీకోదేముతో అంటున్నాడు. అదేంటండి, ఒకసారి తల్లి గర్భంలోకి వెళ్ళి పుట్టాను కదా, మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ ఎలా వస్తాను? అలా ఎలా పుడతాడు ఒక వ్యక్తి అంటే అతడు అప్పుడు చెప్తున్నాడు అనమాట, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలని.
అని చెబుతూ కిందికి వచ్చి ఒక మాట అన్నాడు ఆయనతోని, భూ సంబంధమైనవే మీకు చెప్పిన ఎడలా అర్థం కాలేదు, మరి నేను పరలోక సంబంధమైన మీకు చెబితే ఎలా అర్థమవుతాయి? భూమి మీద మీకు సాక్ష్యములు చూపిస్తున్నాను, ఇదిగో ఇది ఇలా ఉన్నదంటే దైవత్వం ఇలా ఉంటుంది, మార్పు ఇలా ఉంటుంది, ఆయన శక్తి ఇలా ఉంటుందని భూమి మీద ఇన్ని సాక్ష్యాలు నేను మీకు చూపిస్తున్నా సరే మీరు నమ్మట్లేదే, మరి నేను పరలోకము నుండి పరలోక సంబంధమైనవి డైరెక్ట్గా చెప్తే ఎలా అర్థమవుతుంది? నేటి క్రైస్తవ ప్రపంచంలో దేవుడరా, భూమి మీద క్రీస్తు త్రిత్వమై ఉన్నాడు దేవుడు, భూమి మీద దేవుడు త్రిత్వమై ఉన్నాడని అణువణువు సాక్ష్యం ఇస్తుందని నేను పోయిన వీడియోలో చాలాసార్లు చెప్పాను. సాక్ష్యాలు వస్తున్నాయి. మాట్లాడుతున్న మానవుని ఉనికి కూడా ఇస్తున్నది త్రిత్వమై ఉన్నాడు దేవుడు. దేవుడు త్రిత్వమై ఉన్నాడనే ప్రతి పదార్థములో త్రిత్వ భాగం కనపడుతుంది చూడండి అని. నేను కనపడుతున్నవి చెబితే ఈ నమ్మని ఈ మూర్ఖపు ప్రపంచం ఆ పరలోక తేజోమండలం ఉన్న మహా భవిష్యత్తు ప్రణాళికలను ఎలా నమ్ముతారు అని ఆ రోజు యేసు నికోదేముతో అన్నట్టే నిమ్మలారా ఆ ఆత్మలు కలిగిన నేను కూడా అదే అంటున్నాను. ఎన్నో సాక్ష్యాలు చూపించాను పోయిన వీడియోలో, అయినా వాళ్ళు అదే పట్టుకొని బతుకుతున్నారు, ఏం సాధించరు. కనుక నిమ్మలారా ఈరోజు కొన్ని సత్యాలను మేము ముందు ఉంచుతాను. ఏదైతే నేను చెప్పబోతున్నానో అవి మీరు జాగ్రత్తగా రాసుకొని గ్రహించి మీరు త్రిత్వమై ఉన్నాడు దేవుడని పూర్తిగా జీర్ణించుకోండి నిమ్మలారా. ఇదియే మనకు ఆధారం, ఇంకో దిక్కు లేదు. ఈరోజు నేను ఈ 17 వీడియోల్లో ఇచ్చి అనేక గంభీరమైన సత్యాలు, ఎన్నో సాక్ష్యాలు, ఇక నేను చెప్పలేనన్ని సాక్ష్యాలు ఇచ్చానండి క్రైస్తవ ప్రపంచానికి దేవుడు త్రిత్వమై ఉన్నాడని. కానీ ఈరోజు నేను ఎక్కువ ఏం చెప్పను, జస్ట్ కొన్ని వచనాల మీద దృష్టికి తీసుకొస్తా. వాటి అర్థాన్ని ఈ ప్రపంచం చెప్పాలి. దేవుడు త్రిత్వము కాదు అంటున్న వ్యక్తులు దాని అర్థము చెప్పకుండా ఎవరైనా మీ దగ్గరికి వచ్చి దేవుడు ఒక్కడే, యేసు దేవుడు కాదు, త్రిత్వం కాదనంటే వారిని మీరు ఏ విధంగా వారిని మీరు మాట్లాడతారో మీరే నేర్చుకోండి. అది బైబిల్లో అయితే ఉన్నది. వారికి నీళ్లు కూడా ఇవ్వద్దు, వందనాలు కూడా చెప్పొద్దని ఉంది బైబిల్లో. ఈ మాట మీ అందరికీ తెలుసు. కనుక అబద్ధపు బోధలకు స్థానం ఇస్తే ఆ వారి పాపములో మనం పారిభాగస్థులం అవుతామని బైబిల్ స్పష్టంగా మనకు తెలియజేస్తున్నది. మంచిది. నేటి మన ధ్యానము కొరకు యోహాను సువార్త 5:18 చదువుదాం ఒకసారి. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనేను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. చాలు. మనము చదివినటువంటి లేఖన భాగములో యూదులు ఏమంటున్నారంటే, దేవుడు నా సొంత తండ్రి అని చెప్పుకొనుచు దేవునితోని సమానంగా చేసుకోవడం. ఈ మాట అర్థము కాలే ఇంతవరకు ఎవరికి. నేను అదే మాట దాని అర్థమే చెప్పుకుంటూ వచ్చిన ఈ 17 వీడియోల్లో, అయినా ఎక్కలే. నేను ఒక వీడియోలో స్పష్టంగా ఇదే ప్రశ్న లేవనెత్తాను. సృష్టిని బట్టి తండ్రి వేరు, సొంత తండ్రి వేరు అని చెప్పిన. ఆ లేఖనాలు వినండి. ఇక సృష్టించినందుకు పాపులు, పరిశుద్ధులు, సకలము ఆయనకు అందరికీ తండ్రి. సృష్టించిన అన్నిటికీ తండ్రి ఆయన సృష్టించినందుకు. కానీ తన సొంత తండ్రి వేరు, సృష్టింపబడ్డ వారికి తండ్రి వేరు. అందుకే ఇక్కడ మాట అంటున్నాడు, నా తండ్రి కాదు, నా సొంత తండ్రి. సొంత ఏందండి అంటే కిరాయి తండ్రులు కూడా ఉంటారా? పదాలని చూడండి ఎంత జాగ్రత్తగా వాడాడు యేసయ్య. ఆయన తన సొంత తండ్రిని చెప్పుకుంటున్నాడట. సొంత తండ్రిని చెప్పుకుంటే యూదుల భావం ఏంటంటే నువ్వు సమానుడు అయిపోయినావు దేవునితోని. సృష్టిలో మాలాగా కుమారుడవు, సృజింపబడిన వాడవు అని చెప్పుకోవాలి. సొంత తండ్రి అంటే సమానుడైపోతావు, నువ్వు ఆయనలో భాగమైపోతావు. అందుకే నిన్ను రాళ్ళు పెట్టి కొట్టి చంపుతున్నావు అనుకుంటున్నాను. సొంత తండ్రి ఏంది? కిరాయి తండ్రులు ఉంటారా ఇక్కడ? పోనీ మనందరం కిరాయి పిల్లలమా? యేసుప్రభు ఒక్కడే ఆయనకు సొంత కొడుక? మనందరం కిరాయి కొడుకులమా? కాదు. సృష్టిని బట్టి మనము పిల్లలము. ఆయన తనలోని భాగమైన కుమారుడు, సమానము, కుమారుడు సమానుడు అనే భావం వచ్చే లేఖనాలు అనేకము రాయబడ్డాయి. దేవుడు త్రిత్వమై ఉన్న సంగతిని చెప్పకయే స్పష్టంగా చెప్పబడుతుంది. దేవుడు త్రిత్వమై ఉన్నాడు. అయితే అర్థము కాక దాన్ని వక్రీకరించి వంకర మార్గములో బోధిస్తున్నారు వీళ్ళు. అసలు వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకే తెలియదు.
ఒక్క ప్రశ్న అయితే వాళ్ళు సమాధానం చెప్పలేదు. మరి దీని సమాధానం చెప్పమంటే చెప్పారు. 10వ అధ్యాయం 33వ వచనం చదవండి. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. మరి ఇంకేం కావాలండి? యేసుక్రీస్తు దేవునిలోని ఒక భాగము త్రిత్వమై ఉన్నాడు అనటానికి ఇదొక పెద్ద ఆధారం. నువ్వు దేవుని అని చెప్పుకొనుచున్నావయ్యా, నువ్వు ఒక ప్రవక్తవి, గొప్ప వ్యక్తివి, సృష్టిలో ఎక్కడో మహాదూతవి, ఒక కెరూబు అని చెప్పుకోరాదయా యేసు? ఒక సెరవు లేకపోతే కెరూబు, లేకపోతే 24 పెద్దల్లో ఒక్కనని చెప్తా, గాబ్రియెలని చెప్పుకో, మికాయేలని చెప్పుకో. మేము ఏమనవయ్యా, నీ కాలు మొక్కి నీకు దండం పెడతాం, గొప్ప నువ్వుగా నిన్ను పూజిస్తాం, నిన్ను గొప్ప గణపరుస్తాం, మంచి వ్యక్తిగా. కానీ దేవుని అని మాత్రం చెప్పుకోకు. అంటే ఇప్పుడు యేసుప్రభుల వారు దేవునితో సమానుడని చెప్పుకున్నాడు, నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. అది వాళ్ళ ప్రాబ్లం. అందుకే కదా సిలువ గీసుకొట్టి చంపింది. నెల్లంతదే ఆ మాట. అంటే పిలాతో అన్ని పట్టించుకోక ఇక ఈ పిలాతు ఎట్లుంటాడబ్బా అని బాగా ఆలోచన చేశారు. అయితే ఒక అబద్ధాన్ని సృష్టించారు. దేవాలయముని పడగొట్టితే 3 దినముల కడతానన్నాడండి ఈ వంచకుడు అని ఒక నింద తయారు చేశాడు. ఎందుకంటే యూదులకు దేవాలయము చాలా పవిత్రమైనది, గొప్ప విషయం అది. కానీ అతను తన దేహమును గురించిన దేవాలయం గురించి మాట్లాడిన సంగతి ఎవరికీ తెలియదు. చూసారా? ప్రభు మాటలు అర్థం కాల, నీకోద్యముకు అందుకే అర్థం కాల. సో ఏం చెబుతున్నాడో ఆ మాటల భావాన్ని మనం గ్రహించాలి. అందుకని ఆయన దేవునితో సమానుడు అని ప్రభువే చెప్పుకున్నాడు. సమానుడు అంటే ఏంటిదండి? సమానుడు అంటే అసలు ఏమాత్రము కొదువు ఉండదు. దేవుడు ఎంతనో క్రీస్తు అంత. దేవుని శక్తి, సృజనాత్మకమైన శక్తి, ఆయన బలము, ఆయన తేజస్సు, ఆయన పరాక్రమము, ఆయన ఎంతై ఉన్నాడో సమానంగా అంతై ఉన్నాడు క్రీస్తు. అందుకే సమానుడని. ఈ మాట యేసుప్రభు ఒక్కడే కాదు, తర్వాత తన శిష్యులు కూడా చెప్పారు. ఫిలిప్పు పత్రిక 2:6. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. రైట్. ఈ మాట చూడండి మీరు. దీని అర్థం చెప్పమనండి. ఈ 3 వచనాలు చాలు యేసు ఎవరో చెప్పేస్తున్నాయి. అక్కడేమో యేసే నేను దేవుణ్ణని చెప్పుకున్నాడని యూదులే సాక్ష్యం ఇచ్చారు. రెండోది నేను సరే దేవుడు అంటే పోనీ మోషన్ కూడా దేవుడు అన్నారండి. మనుషులు కూడా అక్కడ వెళ్ళిన తర్వాత దేవతలు మీరు దేవాలయం అన్నారు కదండి. అది ఆ మాట వదిలేద్దాం. మరి సమానుడు సంగతి ఏంది? పిలుపు పత్రికలో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలే. అంటే సమానంగా ఉండేవాడు ఆయన అక్కడ. దేనితో సమానంగా? ఒక కెరూబుతోనా, ఒక దూతతోనా? కాదు, దేవునితో. సృష్టికర్త దేవుడు 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 అని మీరు అందరూ అంటున్నారే, ఆ దేవునితో సమానుడు అయినటువంటి వ్యక్తి కనుక నెంబర్ 1 ఆయన దేవునితో సమానుడని ఈ సృష్టిలో నేను కొన్ని వచనాలు మీకు చెప్తాను ఇప్పుడు. అవి ఈ సృష్టిలో సృష్టింపబడ్డ దూతలే కానీ, మనుషులే కానీ, యుగ యుగాల బ్రహ్మాండంలో ఉన్నటువంటి వ్యక్తులే కానీ, మహాశరఫులే కానీ, కెరుబులే కానీ, 24 పెద్దలే కానీ, గొప్ప దూతలే కానీ, సృష్టిలో ఏ ఒక్కరూ చెప్పలేనివి, వారికి ఆపాదించబడనివి, వారు అనలేనివి, చెయ్యలేనివి క్రీస్తు మాత్రమే చేయగలిగినవి, ఆయనే మాట్లాడదగినవి, ఆయన మాత్రమే అర్హత కలిగినవి కొన్ని వచనాలు ఇచ్చి ఈరోజు ఈ పాఠాన్ని ముగించేస్తున్నాను. చాలా జాగ్రత్త వినండి. నెంబర్ 1 ఆయన దేవునితో సమానుడని లేఖనం చెప్తుంది. ఎన్ని లేఖనాలు? 3 లేఖనాలు. క్రీస్తే నేను సమానుడని చెప్పుకున్నామని యూదులు సాక్ష్యం ఇచ్చారు. నేను దేవుని, నా తండ్రి, నా సొంత తండ్రిని, సొంత కుమారుని అని అంటున్నాడు. ఓకే. రెండవది పిలుపు పత్రికలో ఆయన దేవునితో సమానంగా ఉండేవాడట. ఆ ఉండేదాన్ని వదిలిపెట్టుకుని వచ్చాడట, రిక్తునిగా చేసుకొని. అక్కడే ఉంటే ఏమైంది? సమానంగా ఉండడం ఎందుకు వదిలేశాడంటే తండ్రిలోని ఆవేదన, తన సృష్టైన పిల్లలను రక్షించే ఆ ఒక్క ప్రేమ, ఆ కార్యక్రమాన్ని నేను పూర్తి చేస్తానే ఆయన నరుడుగా అవతరించాడు. ఇది అసలు నర శరీరం దాల్చుకున్నాడు.
అలా అని చెప్పి అతని లోపల దైవత్వం లేదనుకోకుండ్రి. చాలామంది ఆయన కేవలం నరుడండి, దైవత్వం లేదంటారు. తప్పుల పడిపోతే లేఖనాలన్నీ అడ్డం తిరుగుతాయి. లేఖనం అడ్డం తిరిగి ఖడ్గంతో యుద్ధం చేస్తే మన మీద లేఖనాలు. లేఖనములో అంతర్లీనమై ప్రవహిస్తుంది ఆత్మ, లేఖనాల్లో ఆత్మ నివసిస్తుంది. సంగతి గుర్తుపెట్టుకోండి స్నేహితులారా. ఆయన దైవత్వము ఉన్నది, ఎందుకంటే లేఖనమే చెప్తుంది దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో నివసించుచున్నది అన్నప్పుడు మరి దైవత్వం ఉన్నది కదా. నరుడు ఎట్లయిండు అంటే పరిపూర్ణమైన నరరూపములో ఆయన నర శరీరముతోనే నరుడు వలనే సమస్త పాపములను సమస్తటువంటి శోధనను జయించాడు. కానీ దైవత్వాన్ని ఉపయోగించలేదు సుమి. దైవత్వము ఉపయోగించే సమయం వచ్చినప్పుడు తండ్రి ఈ చచ్చిపోయిన లాజర్ని నా మనవి విని లేపు అని అలాంటి టైంలో దేవుణ్ణి అడిగి చేసుకున్నాడు. నరుల్లాగే ఉన్నాడు అక్షరాల. కనుక దెబ్బలు కొట్టినప్పుడు ప్రాణము విలవిలగొట్టుకుంది మనలాగే ఆయనకి. సో ఆయన పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైన నరుడు ఒకే టైంలో. ఇలా చెప్పుతేనే లేఖనం ఏది అడ్డం తిరగదు. అన్ని లేఖనాలు మనందరికీ ఓకే ఓకే అని రైట్ కొట్టుతాయి, గ్రీన్ సిగ్నల్ ఇస్తాయి. మన బోధకి ఏ లేఖనం అడ్డము తిరగకుండా ఉంటుందో ఆ బోధ అబద్ధము లేని బోధ, సత్య బోధ, పరిశుద్ధాత్మ చెప్పిన బోధ. నీ బోధకి ఒక లేఖనం అడ్డం తిరుగుతుంది అంటే ఆ బోధలో ఏదో మోసం ఉన్నది, కొంచెం ఆలోచించుకొని మార్చుకుంటే బాగుంటుంది. దేవునితో సమానంగా ఉండే అనే మాట ఇంతవరకు ఏ కెరుబు కానీ, సెరఫు కానీ, 24 పెద్దలు కానీ, మరి గాబ్రియలు కానీ, మికాయేలు కానీ, గొప్ప గొప్ప దూతలు కానీ, ప్రవక్తలు కానీ ఏ ఒక్కరన్న అన్నారా అని ఉంటే చెప్పండి. నేను దేవునితో సమానుడనే ప్రవక్త కానీ ఏ మనుషుడు అంటే అప్పుడు యేసు ప్రభువుని కూడా పక్క పెట్టేద్దాం, దేవుడు కాదని. ఇంపాసిబుల్. దేవునితో సమానుడని ఈ విశ్వ చరిత్రలో ఎక్కడ కూడా లేదు, ఎక్కడ లేదు, బైబిల్లో అసలు లేదు. నెంబర్ 1. ఇక రెండవది యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. ఎవడును నా ప్రాణము తీసుకొన జాలడు. నెంబర్ 1, నా ప్రాణమును నేనే పెట్టుచున్నాను, మళ్ళీ దాన్ని తీసుకోగలను. పెట్టుటకు నాకు అధికారము కలదు, తీసుకొనుటకు అధికారం కలదు. ఈ మాట నోట్ చేసుకోండి జాగ్రత్తగా. ఇది ఫైనల్ వీడియో కదా, ప్రభు తండ్రి కుమారుని సంబంధించింది అని చెప్పి నేను ఈ వచనాలు ఇవ్వాలనుకుంటున్నాను. ఈ వచనాలని త్రిత్వ విరోధులకు మీరు చూపించండి. త్రిత్వము కాదు అనేటోళ్ళకి సమాధానం చెప్పమనండి అంతే. ఒకవేళ నా బోధ తప్పైతే వాళ్ళ ద్వారా ఒక వీడియో పెట్టించండి నాకు, ఇది ఈ వచనాన్ని బట్టి నువ్వు చెప్పింది తప్పు, అప్పుడు వెళ్తుంది అసలు రహస్యం బయటికి. అప్పటిదాకా రాదు. నా ప్రాణము పెట్టుటకు తీసుకున్నటకు అధికారము కలదు, ఎవ్వడు తీసుకోజాలడు అని అంటున్నాడు కదా. ఈ మాట ఎవరైనా విశ్వములో అనగలరా అన్నారా? బైబిల్లో ఎక్కడన్నా సాక్ష్యం ఉందా? లేదు, ఎవరు అనలేరు. దూతలు అనలేరు, ఎవరు అనలేరు. దూతలు తన ప్రాణం పెట్టగలరా, తీసుకోగలరా? అసలు ఈ శక్తి ఎవరికి ఉన్నది? ఎవ్వరికీ లేదు. సృజింపబడ్డ విశ్వములో ఎవ్వరికీ లేదు, ఒక్క సృష్టికర్తకే ఉంటుంది అది. అందుకే కదా నరహత్య చేయవద్దన్నాడు. ఎందుకు చేయొద్దు మనం మరి నరహత్య అంటే? మీరు వాళ్ళని మళ్ళీ లేపలేరు కదా, బ్రతికించలేరు కదా. ఓహో, బ్రతికించే సృజనాత్మకమైన శక్తి నాలో ఉంటే అప్పుడు నేను నరహత్య చేయవచ్చు. అందుకే మీరు చేయకండి. దేవుడు చంపితే తప్పేమి లేదు, తిరిగి లేపగలడు. చూసారా మర్మం? సో ప్రతి మాట వెనకాల ఒక భావము, దేవుని అనంతమైన జ్ఞానం. దీని మీద ఒక సబ్జెక్ట్ ఉంది నాకు, నరహత్య అనే మాట మీద. అది ఎప్పుడో 10 సంవత్సరాల కింద చెప్పాను మా సంఘంలో నేను. ఎంత గంభీరమైన సత్యం తెలుసు ఒక్కొక్కటి దింగరా. సమయం వచ్చి ఒక మాట మీ ముందు మాట్లాడాను నేను అంతే. కనుక నా ప్రాణం పెట్టుటకు తీసుకున్నటకు అనే ఆ మాట ఎవరు అనలేరు, ఒక్క యేసుక్రీస్తు అనగలడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, త్రిత్వములో ఒక భాగము, దేవునిలో ఒక భాగము, తండ్రైన దేవునితో సమానుడు, సొంత కుమారుడు, ఆయనకు సమానుడు. చలో రెండోది అయిపోయింది. Hebrews 1:8 చదవమ్మా.
తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనివాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా, నీ సింహాసనము నిరంతరం నిల్చున్నది, నీ రాజదండం న్యాయార్థమైనది. ఇది తండ్రైన దేవుడు తన కుమారుని గురించి ఇస్తున్న సాక్ష్యం. జాగ్రత్తగా ఇప్పుడు వినాలి. దేవా అని యేసుక్రీస్తుని తండ్రైన దేవుడు పిలుస్తున్నాడు. క్రీస్తు ఏమో నా తండ్రి దేవా అని ఈయన అంటున్నాడు. ఇద్దరిని నువ్వు దేవా నేను దేవా, నువ్వు దేవా నీ దేవా అనుకో. అందుకే ఫిలిప్పు, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే కదయ్యా, మళ్ళీ చూపిమని ఎలా అడుగుతున్నావు? ఆ మాటలోని వైనాన్ని చూడండి, ఆ భావాన్ని వెతకండి. అహంకారం గర్వము వదలాలి. అహంకారం నశించక అజ్ఞానము తొలగదు, అజ్ఞానము తొలగకపోతే ఆత్మ ప్రత్యక్షత రాదు. ఇది నాకు దేవుడు నేర్పిన సత్యం. ఇది అహంకారము తొలగక అజ్ఞానము అంతరించదు, అజ్ఞానం అంతరించకపోతే నశించకపోతే ఆత్మ ప్రత్యక్షత ఉండదు. ఎవరికి ఉంటుంది ఆత్మ ప్రత్యక్షత అంటే? అహంకారం నశించిన వానికి, నేను అనే పొగరు చచ్చిపోయిన వానికి. అందుకే పౌలు అంటాడు, నేను ఎప్పుడో చచ్చిపోయాను నాయన, బ్రతుకుట నా యందు క్రీస్తే జీవించుచున్నాడు అన్నట్టుగా మాట్లాడాడు. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో రాత్రులు, ఎన్నో వ్యాధులు సత్యాన్ని నేర్చుకున్నందుకు అనుభవించి ఎన్నో దెబ్బలు తిని దేవుని చేతిలో ఎంతో నేర్చుకొని మేము పరిశుద్ధాత్మ కాలేజీలకి వచ్చాను. ఈ లోకపు ఏ కాలేజీ నాకు ఈ పాఠం ఒక్క ముక్క నేర్పినోడు లేదు. నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఇది జగమెరిగిన సత్యం, ఇది నగ్న సత్యం, ఇది నా సాక్ష్యం. కొంతమంది వీడియో ఉంటున్న వారు ఆల్రెడీ వాళ్ళకి తెలుసు, వాళ్ళు అనుకుంటున్నారు ఇది నిజం, ఇది సత్యం, ఇతనికి ఎవరూ నేర్పలేదు, దేవుడే నేర్పాడని అనుకుంటారు. కానీ వాళ్ళ యథార్థత బయటికి రాదు, లోపల అనుకోవడం తప్ప. అలాంటి వారిని దేవుడు ఎప్పుడు ఇష్టపడాడు? సత్యాన్ని నిర్భయంగా ఒప్పుకోవాలి, సత్యాన్ని ప్రకటించాలి, సత్యవంతులకు సహకరించాలి, సత్యము వైపుండి పోరాటము చేయుడని బైబిల్ చెప్తుంది. కనుక దేవులారా, దేవా అని ఇంతవరకు తండ్రైన కానీ క్రీస్తు కానీ ఎవరినన్నా అన్నాడా అంటే వీళ్ళు ఏం చెప్తారంటే, మీకు త్రిత్వ విరోధులు, మీరు దైవములనియు మీరు సర్వోన్నతిని కుమారులనియు 82వ కీర్తనలో ఉంది కదా బ్రదర్ అంటారు. నేను ఇంతకుముందే చెప్పాను, ఫెయిల్ అయిపోతారు. అక్కడ పిలిచింది సృష్టింపబడ్డ వారి గురించి మాట్లాడుతున్నాడు. సృష్టింపబడ్డ రక్షింపబడిన వారు పరలోకం వెళ్ళినాక మీరు దైవములు అంటున్నాడు. నేను సృష్టింపబడ్డ వారిని దైవం అని పిలుస్తున్న దైవములు కాదు, ఆ దైవములు కాదు, దేవుని లోపలనే ఒక భాగమైన దైవము. మీరు దైవములని అన్నాడు కానీ నా దేవా అని సృష్టింపబడ్డ వారిని ఎప్పుడైనా, ఇప్పుడు అక్కడేమో 82వ కీర్తనలు ఏముంది, మీరు దైవములు అని నేనే చెబుతున్నాను అంతే. దేనికి దైవములు సార్? నేను సృజింపబడబోతున్న జనాంగానికి దేవుళ్ళు లెక్కుంటారా అప్పుడు మీరు? అలాగా సార్. కానీ యేసుక్రీస్తు గురించి ఏమంటున్నాడు? నా దేవా, దేవా అని తన దేవుళ్ళలాగా మాట్లాడుతున్నాడు తండ్రి దేవుడు. ఇదిగో క్రీస్తు కూడా నా దేవా అంటున్నాడు. ఇది 3వ సాక్ష్యము. ఈ నా దేవా అని తండ్రైన దేవుడు ఈ విశ్వలోకాలలో సృష్టింపబడ్డ ఏ ఒక్కరిని పిలవలేదు. ఒకళ్ళు పిలుచుంటే చూపెట్టమని 66 గ్రంథాలని ఎక్కడ చూపించిన ఒప్పుకుంటాం. మొత్తం గాలి మనండి. నేను ఇలా ఇస్తున్న పాయింట్స్ ఇక లాస్ట్, ఎందుకంటే అది తెగదు. త్రిత్వం గురించి ఎన్ని రోజులు చెప్పినా ఇంకా ఉంది సబ్జెక్టు. నా ఆయుష్ తక్కువ ఉందని, నేను చెప్పాల్సిన చాలా ఉందని ఆలోచించి నేను ఇంతటితో ముగిస్తూ లాస్ట్ వీడియోలో కొన్ని వచనాలు మీ చేతికే ఇస్తున్నాను. దీని ప్రశ్నలు మీరు వెతికి, ఒకవేళ ఎక్కడైనా నేను ఇవాళ ఇచ్చిన వాటికి ప్రశ్నలు దొరికితే దయచేసి మాకు ఒక వీడియో పెట్టమని. అందరికీ నమస్కారం, వందనాలు. మత్తయి సువార్త 17:1 చదువమ్మా. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. 3 శిష్యులను వెంటేసుకొని ఒక కొండ మీదికి వెళ్ళాడు యేసుప్రభుల వారు. మీ అందరికీ తెలిసిన లేఖనం ఇది. కానీ ఈరోజు నేను
ఎంత గొప్ప మర్మానికి ఇది ఆపాదింపబడుతుందో ఈరోజు మీకు చెప్తున్నాను. ఆయన రూపాంతరము చెందాడట, అంటే దగ్గమని మెరిసిపోతున్నాడు. ఆయన ప్రకాశమును, తేజస్సును, నిన్నరా ఆ తేజస్సు ఎంత మామూలే. మళ్ళీ అసలు దేవుని దగ్గర ఉన్నప్పుడు ఆ తేజస్సు కోటి సూర్యుల తేజస్సు. గంజికుంట రాజబాబు గారు పాడారు ఒక పాట, నాకు చాలా నచ్చుతుందన్నమాట. శతకోటి సూర్య తేజుడా మనోహరుడా సుందరుడా నా ప్రాణప్రి. శతకోటి సూర్యుల తేజస్సు కలిగిన వాడు. ఏం లెక్కేస్తావు ఆయనకి? కానీ అక్కడ కొంత తేజస్సుతో కనపడే రూపాంతరం చెందాడట. చెందితే శిశువుల ఆ రూపాంతరాన్ని కూడా చూడలేకపోయాడు మానవుడు. కళ్ళు మూసుకొని ముఖం కిందేసుకున్నారు, తేజస్సు చూడలేకపోయారు. ఆయన దగ్గరికి ఎవరు వచ్చారు? మోషేయు ఏలియా. ఎక్కడున్నారు ఇప్పుడు మోషే ఏలియా అనేది? నా దగ్గర ఒక పెద్ద సబ్జెక్ట్ ఉన్నది. మోషే, ఏలియా, ఆనోక్, ఈ ముగ్గురు భూమి మీద ఎందుకు లేరు? ఇప్పుడు ఎక్కడున్నారు? అసలు వీళ్ళు దేనికి సాదృశ్యం? పరలోకం ఓపెనింగ్ కాలే కదా, పరదేశ్కే కదా వెళ్ళాల్సింది. పరలోకం ఎక్కడ ఉంది, పరదేశ్ ఎక్కడుంది అనేది పెద్ద సబ్జెక్ట్ ఉంది నాకు. అవి మా సంఘంలో చెప్పాను అవి. సరే, అది పక్క పెడదాం. దీనిలారా, ఇకపోతే వాళ్ళిద్దరూ పరలోకము నుండి వచ్చారు, నాట్ పరదేశు. ఆనోకు, ఏలియా పరలోకములో ఉన్నారు. మోషకు శరీరం ఇక్కడ లేదు, పునరుద్ధానం చెందేశాడు. వీళ్ళు పరదేశంలో ఉండరు. ఎందుకు ఉండరు అంటే వారి శరీరాలు ఉన్నాయి. పరదేశంలో ఉన్నవారు ఆత్మలు మాత్రమే, వారికి శరీరాలు ఇక్కడే ఉన్నాయి కనుక వారు వచ్చి శరీరాలు దాల్చుకొని వెళ్ళాలి పరలోకం. ఎందుకంటే దేవుడు త్రిత్వము. పరలోకం వెళ్ళేవాడు రెండుగా వెళ్ళవద్దు, త్రిత్వముగా వెళ్ళాలి. కనుక ఆత్మ మాత్రం పోతే ఎట్లా? శరీరం ప్రాణం పట్టుకొని వెళితే అప్పుడు దేవుని నామము ఘనపరచబడుతుంది విశ్వలోకాలలో. దేవుడు ఓడిపోయినోడు అవుతాడు. అందుకనే శరీరాలు ఇక్కడ ఉన్నోళ్ళన్ని ఆత్మలు పరదేశంలో ఉన్నాయి. శరీరమునితో లేచిన ముగ్గురు వ్యక్తులు పరలోకములో ఉన్నారు. అందులో ఇద్దరు వ్యక్తులు ఆ రూపాంతరము చెందిన కొండ దగ్గరికి వచ్చారు. వారితో ఏం మాట్లాడాడు, ఏ విశ్వరహస్యం మాట్లాడాడు తెలియదు మనకి. పరలోకములో తండ్రి దగ్గర నుంచి వచ్చి మీరు ఇక్కడ ఉన్నారు, అక్కడ విషయం ఏం మాట్లాడుకున్నారు మనకు తెలియదు. అది వాళ్ళని ఏమన్నా ప్రశ్నించాడా తెలియదు. వాళ్ళే యేసయ్యని ఏమని అడిగారా తెలియదు. మనకు ఆ విషయాలు తెలియదు, కానీ అక్కడ మాత్రం మాట్లాడారు. ఇప్పుడు చెప్తున్నాను, విశ్వ చరిత్రలో, విశ్వలోకాలలో, మానవ చరిత్రలో గొప్ప ప్రవక్తలే కానీ దూతలే కానీ ఈ విధంగా రూపాంతరము చెంది మళ్ళీ మానవ దేహములో కనపడి ఏమండి పరలోకం నుండి వచ్చిన వ్యక్తులతో మాట్లాడి భూమి మీద ఇలాంటి సన్నివేశాన్ని చూపించిన వారు ఎవరైనా ఉన్నారా? ఒక్కడు లేడు. ఎందుకు లేడండి? సీనాయి కొండ మీద మోషే ముఖం ప్రకాశించలేదా? మోషే ముఖం ప్రకాశించింది. దేవుడు ఒక తేజస్సు అతని మీదకి వచ్చి ప్రార్థన చేస్తుంటే, ఆయన పదాజ్ఞలు ఇస్తుంటే ఆ కొండ చుట్టూ అగ్నిమాయమై ఆ తేజస్సు అతని మీదకి వచ్చి ఆ ముఖం మీద ఆ తేజస్సు కనపడింది. కానీ యేసుక్రీస్తుకి మాత్రం నేను తేజోవంతుడు కావాలి తండ్రి, నన్ను తేజో చేయవా, నన్ను రూపాంతరం చేయవా అని అడగలే. తనకు తనే రూపాంతరం వచ్చింది. అంటే దైవత్వం ఎక్కడుంది సుమి? ఎప్పుడు బోధించకండి యేసుక్రీస్తులో మానవుడే దైవత్వం లేదని. లోపలనే ఉన్నది, అక్కడ తీసి రూపాంతరం చేసి చూపిస్తున్నాడు. నేను ఎవరో చూడండి అని. అప్పుడు శిష్యులకు మైండ్ బ్లాక్ అయిపోయింది. మళ్ళీ మామూలుగా మారినాక, అయ్యా ఇక్కడ 2-3 పర్ణశాలలు కడతాం సార్, వచ్చి కొబ్బరికాయలు కొడతారు, ఉదిబత్తులు పెడతారు అన్న టైప్లో మాట్లాడిండ్రు. నార్మే, నేను వచ్చిన పని వేరుంది, పదండింటికి. ఇలా ఇప్పుడు చెప్పండి, ఇలాంటి రూపాంతరం ఎవరైనా చెందితే లేఖనాదాలతో చూపించాలి, నాకు వీడియో పెట్టాలి. 4. ఇప్పుడు 5వది ప్రకటన 1:8. అల్ఫయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. సర్వాధికారి అయిన దేవుడు సెలవిస్తున్నాడు. వర్తమాన భూత భవిష్యత్తు కాలాలలో సర్వాధికారి అయిన దేవుడు ఎవరు? మాట్లాడుతున్న ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ఏమంటున్నాడంటే భూత వర్తమాన భవిష్యత్తు కాలాలలో ఉండువాడను. అల్ఫయు ఒమేగా అంటే ఆది నేనే, అంతములో ఉండేవాడను నేనే. ఆదిలో నేను ఆది అయి ఉండి సకల జగమును చేసిన వాడను నేనే. ఆది అనే మాట పోయిన వీడియోలో స్పష్టంగా చెప్పినా, మీరు మళ్ళీ పోయిన వీడియో రిపీట్ చేసి చూసుకోండి. ఆది అంటే ఏంటో. ఆది అంటేనే క్రీస్తు.
ఆది యందు అంటే క్రీస్తునందు అని అర్థం. స్పష్టంగా లేఖనాధారాలతో చెప్పాను. కనుక ఆది నేనే, సృష్టికి మూలము నేనే, మళ్ళీ సృష్టి అంతములో ఉండేది కూడా నేనే. ఈ మాట దయచేసి మీరు వెతకండి, బైబిల్ అంతా పిండండి. నా జీవితంలో ఎంత నాకు సమయం ఇచ్చాడు అంత చదువుకున్న బైబిల్ నేను, ఎక్కడ లేదు. ఉంటే నాకు పెట్టండి, వీడియో పెట్టండి, నేను ఒప్పుకుంటా, మార్చుకుంటా. చెప్పండి, ఎవడైనా దూత కానీ, సృజింపబడ్డవాడు కానీ, మహాప్రవక్తలే కానీ, మోషలాంటి గొప్ప ప్రవక్తే కానీ, విశ్వలోకాల్లో మహాదూతలు కానీ, అధికారులు అధిపతులే కానీ, బ్రహ్మాండములోని మహా తేజోవంతులే కానీ, ఎవరైనా నేను భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండేవాడను, నేను ఆది అంతమై ఉన్నాను ఎవడన్నా అనగలడా? మరి క్రీస్తు ఎట్లా అన్నాడు? సో క్రీస్తే సృష్టికర్త, ఆ తిత్వమై ఉన్న దేవుల్లో ఒక భాగము. ఈ వచనం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ప్రకటన గ్రంథము 22:8 ఒకసారి చదివి. యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను. భక్తుడైన యోహాను గారు ఈ ప్రకటన గ్రంథ దర్శనాన్ని చూసి రాసినటువంటి యోహాను భక్తుడు చివరిలో దేవదూత వచ్చినటువంటి ఆ దూతని, ఇంతటి సంగతి చెప్పిన మహానీయుడవు, గొప్పవాడు అయ్యను అని అతన్ని కాళ్ళు మొక్కడానికి వెళ్తే అతడు అంటున్నాడు, దేవదూత, వద్దు సుమి, నీ స్వదాసులతో, నీతో, క్రీస్తు సేవకులందరితో నేనొక దాసుణ్ణి, మనమందరము దేవుణ్ణి మొక్కాలని మొక్కకని నిరాకరించాడు, తునికరించాడు, వద్దని చెప్తున్నాడు. నిమ్లరా, కొర్నేలు దగ్గర మరి పేతురు కూడా ఇదే మాట అన్నాడు, వద్దొద్దు, ఆ దేవుణ్ణి మొక్కాలి, మనము నా కాళ్ళు ఎవడు మొక్కకండి అని. వాళ్ళు ఏదో భక్తితో మొక్కారులేండి, మొక్కినందుకు మొక్కిన వాళ్ళ తప్పేం లేదు, కానీ మొక్కించుకుంటున్న వాళ్ళు మాత్రం వద్దు సుమి అనాల్సిందే. సో దేవదూత నిరాకరించాడు. ప్రకటన 1:17 చదువు. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఆహా, మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడు. ఎవరు మృతుడై సజీవుడునైన వాడు? యేసుక్రీస్తు. ఈయన కాలు మొక్కాడు. మళ్ళీ అదే యోహాను మొదట మొక్కితే ఏమీ పర్లేదు, మొక్కవచ్చును. తండ్రినే మొక్కుదాము, నేనొక్క సృష్టిలో నేనొక్కడిని, ఆయన పంపు తెచ్చునోన్ని, నేను చిన్న దేవుణ్ణి, నేను ఒక దూతని, నేను ఒక పెద్ద దూతని, నేను ముందుగాల సృజింపబడ్డోని, పెద్దోన్ని, మీ అందరికంటే పెద్దన్నని, మీ పెద్దన్నని. కనుక సోదరులారా, నన్ను మొక్కద్దు, మనందరం తండ్రినే మొక్కాలి అనలే. ఎవరైనా ఈ సృష్టిలో దిమ్లరా నా కాళ్ళు మొక్కద్దు, దేవుణ్ణి మనందరం మొక్కాలని దేవదూతలు కానీ, మనుషులు కానీ, భక్తులు కానీ, ప్రవక్తలు కానీ అందరూ అన్నారు. కానీ యేసుక్రీస్తు ఒక్కడే తనను మొక్కుతుంటే నిరాకరించలేదు, వద్దని చెప్పలేదు. ఎందుచేత అంటే ఇతడు దేవుని సమానుడు. మత్తయి సువార్త 28:16 చదువు. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూసి ఆయనకు మొక్కిరి, కానీ కొందరు సందేహించిరి. చూశారా, శిష్యులు మొక్కుతుంటే కొందరు మొక్కారు, కొందరు సందేహించారు. కానీ మొక్కిన వాళ్ళు నిరాకరించలేసయ్యా, ఆశీర్వదించాడు. ప్రకటన 5:7 ఉన్నతమైనటువంటి పరలోకమందు జరుగుతున్న దర్శనములో ఒక విషయం చూపిస్తా చూడండి. ఆయన వచ్చి సింహాసనమందు ఆసనుడై ఉండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. చాలు. తండ్రైన దేవుని చేతులు ఉన్న గ్రంథాన్ని, ఆ గ్రంథాన్ని తీసుకున్నవాడు మీకు తెలుసు, గొర్రెపిల్ల. గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎక్కడ? తండ్రైన సింహాసనం దగ్గర కెరూబులు, సెరఫులు, 24 పెద్దలుండే స్థలం మాట్లాడుతుంది. ఆ స్థలం గురించి మాట్లాడుతున్నాం. చూడండి, తండ్రైన దేవుడు అక్కడ ఉన్నాడు, సింహాసనం మీద కనపడుతూనే ఉన్నాడు. 24 పెద్దలు ఎప్పుడు ఆయననే స్తుతిస్తుంటారు. ఈ గొర్రెపిల్ల అనే కుమారుడట గ్రంథాన్ని తీసుకున్నాడట. ఇక్కడ యజ్ఞం చేసి తిరిగి లేచి మృత్యుంజయుడై దేవుని కొరకు తన రక్తం ఇచ్చి మనుషులు కొన్న ఈ గొర్రెపిల్ల అక్కడ ఆ గ్రంథాన్ని పట్టుకుందట. ఈ గొర్రెపిల్ల పట్టుకుంటే ఈ 24 పెద్దలు, తండ్రి మీరు సృజించిన మహా గొర్రెపిల్ల, మహా కొడుకును పంపి
ఈ సృష్టిని రక్షించినందుకు నీకు వందనాలు తండ్రి, ఇంత శక్తి ఆయనకి ఇచ్చినందుకు కృతజ్ఞతలయ్యా, చనిపోయి తిరిగేటట్టు నువ్వే చేశావు, లాజర్ను లేపేటట్టు నువ్వే శక్తి ఇచ్చావు, యేసుకు ఆ రూపాంతరం చెందేటట్టు నువ్వే శక్తి ఇచ్చావు, యేసుకు ఇంత బలం ఇచ్చావు, నువ్విచ్చే ఇదంతా యేసుతో చేయించావు కనుక గొప్పోడా తండ్రి నీకు వందనాలని 24 పెద్దలు తండ్రికి సాగిలపడాలండి. ఈ అబద్ధ బోధకులు చెప్తున్నట్లయితే, ఆ ప్రకారం అయితే చూడండి. మరి ఎవరికి సాగిలపడ్డారు వీళ్ళు? గొర్రె పిల్లకు సాగిలపడ్డారు. ఆ తండ్రి అక్కడ ఉండంగా ఎట్లా మొక్కావు ఆయనకి? తండ్రికి అవమానం కదా? ఏమీ లేదు, నా కొడుకునే మొక్కాలి అందరూ అంటున్నాడు ఆయన. సకల లోకాలు విశ్వాలు నా కుమారునికి లోబడండి, నా కుమారుడు నాకు లోబడతాడు, సమస్తం మాకు లోబడినట్టే. చూడండి, సమానుడు. వాళ్ళకి తెలుసు 24 పెద్దలకి మహాదేవుడు ఈయన సమానుడు కుమారుడు అని చెప్పి ఆయనకు సాగిలపడ్డారు. ఎవరికి ఇలా సాగిలపడ్డట్టు పరలోకంలో ఉందా? క్రీస్తుకు తప్ప దేవదూతలకు దూతలు సాగిలపడ్డట్టు ఎక్కడన్నా ఉన్నదా అంటే లేదు. యేసుక్రీస్తు ఎవరో మీరు ఆలోచించుకోండి. అపోస్తుల కార్యం 20:28 ఒకసారి చదువుకుందాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. రక్తం ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనను పరిశుద్ధులుగా చేయను. మరి రక్తం ఇచ్చి సంపాదించింది యేసు కదా, దేవుడు అంటాడేంది ఈయన? అది యేసు రక్తమే దేవుని రక్తం, దేవుని రక్తమే యేసు రక్తం. యేసే దేవుడు, దేవుడే యేసు, మేము త్రిత్వమై ఉన్నాము. నేను ఆయనలోను, ఆయన నాలోను, నావన్నీ ఆయనవి, ఆయనవన్నీ నాయి అనే పోయిన వీడియోలో వినండి, ఇంకవన్నీ దొరుకుతాయి మీకు మళ్ళీ. కనుక దేవుడారా, దేవుడు తన స్వరక్తం అనగా ఆ దేవుడు సృష్టికర్త యేసుక్రీస్తే. ఎవ్వరి రక్తం పనికిరాదు, దేవదూతల రక్తం కూడా పనికిరాదు. దూతలలో లోపము కనుగొనుచున్నాడట. దూతలలో కూడా లోపాలు ఉన్నాయి కనుకనే వాళ్ళని పంపలేదు. తనలోని ఒక భాగమైన తన కుమారుడే శ్రేష్ఠుడు, పరిశుద్ధుడు, పావనుడు. ఆయన మాత్రమే ఈ యజ్ఞం చేస్తాడు. చేస్తేనే ఆ రక్తం పనిచేస్తుంది, ఇంకొకరు రక్తమే పనిచేయదు. అదండి, బొచ్చడు మంది దూతలు ఉన్నారు. ఒక్క దూతని మరియమ్మ గర్భంలోకి పంపితే ఏమైంది? ఎవడు పనికిరాడు, ఆయన ఒక్కడే పనికొస్తాడు. తన సొంత కుమారుడు అంటే సమానుడు అని అర్థం. కొలస్సీ 1:17 చదువు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఈ మాట సృజింపబడ్డ మహాలోకాలలో ఉన్న దేవదూతలతో కానీ, భూమి మీద మోష కంటే గొప్ప గొప్ప ప్రవక్తల, మోష లాంటి ప్రవక్తలతోనే కానీ ఎవరైనా సృజింపబడ్డ విశ్వములు వారితో అన్నాడా? వాళ్ళు ఈ మాటని వాళ్ళకు ఆపాదించవచ్చునా? ఏ వ్యక్తి అయినా సృజింపబడ్డవాడు ఆధారభూతుడు అవుతాడా సమస్తానికి? కాడు. క్రీస్తు అన్నిటికీ ఆధారభూతుడు. అంటే ఆధారం అంటే ఏంటి? అది నిలిచి ఉండటానికి కారకుడు. ఈరోజు ఈ భూగ్రహము కానీ, ఆకాశము కానీ, ఈ సూర్య చంద్ర నక్షత్రాలు కానీ, ఆకాశమందు సమూహము కానీ, భూమి మీద సకల కృత్యములు కానీ, జీవరాశులు కానీ, జీవాత్మలు కానీ, సకల బ్రహ్మాండమంతా ఒకదాని మీద ఆధారపడినది. ఆ ఆధారపడినటువంటి ఆయన యేసుక్రీస్తు, అది సమస్తమునకు ఆయన ఆధారభూతుడు. ఈ మాట ఎవరికి పనికిరాదు, ఎవరికి పెట్టలేవు. యేసుకు మాత్రమే తగినది. ఎందుకంటే ఆయనే సృష్టికర్త కనుక. ఆయనని దేవుడు కాదని నువ్వు ఏమీ చెయ్యలేవు, మట్టిలో కలిసిపోతావు. క్రీస్తు ద్వారా వెళ్ళాలి, క్రీస్తుని దేవుడని ఒప్పుకోవాలి తప్ప ఒక సృష్టిలో వ్యక్తి అని మాత్రం ఒప్పుకోవద్దు. అలా లేదు బైబిల్లో. కొత్త పదాలు తయారు చేస్తున్నారు ఇప్పుడు, అన్నీ కుప్పకూలిపోతున్నాయి భవిష్యత్తులో. ఈ త్రిత్వముని ముగించినాక నేను ఇంకా అప్పట్లో అన్నా, ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. చాలా రోజుల క్రితం ఒక వీడియోలో, గుర్తులేదు నాకు అది ఎన్నో వీడియోను. త్రిత్వం భాగం అంతా ముగించిన తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి నేను చెప్పేటి. అవి అయిన తర్వాత కడవరి దినంలో జరగవలసిన ఒక భయంకర సంభవం భూమి మీద జరగబోతుందని నాకు దేవుడు చూపించాడు. ఇది నిజాం రాసుకునే డైరీలలో. ఆ డేట్ వచ్చిన, ఆ టైం వచ్చినప్పుడు నేను ఈ బోధ ముగించే ముందు ఈ మాట చెప్తా ఖచ్చితంగా. మళ్ళీ దేకో తమాషా క్యా అవుతా దునియాకి అందరు. ఎందుకంటే దేవుడారా, క్రీస్తు చేతిలో నలిగిపోతున్న
ఇలా ఎముకలం మేము, గుండెల్లో రక్తము నీళ్ళై కారుతున్న, శ్రమలు అనుభవిస్తున్న దేవుని పిల్లలము. ఘోరమైనటువంటి కష్టాలు ఎదుర్కొంటున్నాం. సత్యము నేర్చుకున్నందుకు, బోధిస్తున్నందుకు మేము ఎన్ని ఎదుర్కొంటున్నామో, బైబిల్లో ఏమేమి ఎదుర్కొన్నాడో పౌలు అవి మాకు వెంబడిస్తున్నాం. అంటే మరణమవుదుమో అని మరణపు అంచులు తలిగి వస్తున్నాం మేము. అక్షరాల నెరవేరుతుంది ఇది సత్యం. క్రీస్తు సమస్తమునకు ఆధారభూతుడు. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఈ మాట ఎవరికైనా చెప్పవచ్చునా? మనం చెప్పలేం. ఇది క్రీస్తుకు మాత్రమే వర్ధిస్తుంది. యోహాను సువార్త 8:42 చదువు త్వరగా. యేసు వారితో ఇట్లా నేను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపాను. రైట్, తండ్రి నన్ను పంపాడు అని అన్నాడు కదా అనే మాటకి ఇంకా పోయిన వీడియోలో చాలా చెప్పాను, వినండి. తండ్రి నన్ను పంపాడు, నాయన తండ్రి నన్ను అన్నాడు, సృజించాడు అని ప్రభు చెబుతున్నాడు. మీరేమో మళ్ళీ అయినా దేవుడు అంటావేంటండి అని సింపుల్గా కొట్టిపడేస్తారు. నేను అంతకుముందు వీడియోలో చాలా చెప్పాను. ఇప్పుడు దీనికి ఒక విషయాన్ని చెప్దామని కొత్తగా మళ్ళొక్కటి విషయాన్ని నేను బైబిల్లోకి వెళ్ళి తీసుకొచ్చి చూపిస్తున్నామని. తండ్రి అన్నాడు కదా, ఇంకేంటి అంటున్నారు కదా. ఒకవేళ ఆయన కన్నాడో సృజించాడో తండ్రి అనుకుందాం ఉంటే, మరి హెబ్రీ 7:3 చదువమ్మా. ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయ్యుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. చాలు. మెల్కీసెదెకు ఎవరి కుమారుడు? దేవుడు కన్నాడా? మెల్కీసెదెకు మెల్కీసెదెకును ఎవరు సృజించారు? దేవుడు సృజించాడా? కాదు. అక్కడ స్పష్టంగా ఉన్నది, ఆదియు అంతము లేనివాడట ఆయన అన్నప్పుడు సృజింపబడిన వాడు కాదు కదా. రెండవది, ఆయన తండ్రి నన్ను పంపాడు, యేసు ఆయన తండ్రి సృజింపబడినవాడు, కన్నవాడు, ఆయన కన్నాడు అని అంటున్నారు కదా. మరి మెల్కీసెదెకుని ఆయన కంటే తల్లి లేదు తండ్రి లేదు వంశవాళి లేదని ఎందుకు అంటారు? తల్లి లేదట, తండ్రి లేదట, వంశవాళి లేదట, జీవిత కాలమునకు జీవమునకు ఆది అంతము లేదట. ఈ వ్యక్తి ఎవరో నాకు చెప్పాలి మీరు. క్రీస్తు దేవుడు కాదు, దేవుడు ఒక్కడే అంటున్న వాళ్ళు ఈ వ్యక్తి ఎవరో, ఈ మెల్కీసెదెకు తండ్రి తల్లి లేనివాడు ఎట్లా పుట్టాడు? ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? ఎవరు కన్నారు? ఎవరు సృజించారు ఆయనని? ఆయన రక్తమాంసాలు ఎక్కడివి భూమి మీద? ఆయన శరీరం ఎక్కడిది? ఆత్మ ఎక్కడిది? ఈ సంగతులు మాకు తెలియపరచాలి. లేదంటే క్రీస్తే దేవుడని ఒప్పుకోవాలి. ఆ క్రీస్తే కొంచెం ముందుగా భూమి మీదకి వచ్చి ఆయన ల్యాండ్ కాబోతున్న, భూమి మీద ల్యాండ్ కాబోతున్నాడు కదా, ఆ జనాంగమును తయారు చేయుటకు తన చేతులతో ప్రధాన యాజకుడు తనే అవుటకు అబ్రహాము లోపలున్న లేవీయులందరికీ ఆయనే యాజకుడై వాళ్ళ దగ్గర నుంచి ప్రధాన యాజకుడిగా ఆ దశమ భాగమును పుచ్చుకొనుటకు అన్నిట్లో ఆయన ప్రథమముగా ఉండాలి కదా. పునరుద్ధానములో కూడా మొదటివాడు కదా. కనుక అన్నిట్లో ముందు వాడై ఉండుటకు, జ్యేష్ఠుడై ఉండుటకు అని ఉంది బైబిల్లో. ఆ జ్యేష్ఠత్వాన్ని తనే ఉండుటకు, తన కుమారుడు ఉండుటకు తాత్కాలిక అవతారము పరలోకము నుండి శరీరముతోనే దిగి వచ్చాడు. ఆయనను ఎవరు సృజించలేదు, ఆయనను ఎవరు కనలేదు, ఆయనకు తల్లి లేదు, తండ్రే లేడట. మరి యేసుప్రభు నా తండ్రి అంటాడు కదా, మరి ఈయనకెట్లా తండ్రి అయిండు? ఈయన కదా, తండ్రి లేనుడు కదా. యేసుకు తండ్రి లేడు, సమానుడు. కానీ నరరూపములో భూమి మీద ఉన్నప్పుడు మనకు నేర్పించబోతున్న పాఠాలను బట్టి నా తండ్రి అంటున్నాడు. చూశారా? కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మెల్కీసెదెకు ఎవరో మీరు అడగండి. సరేనండి, ఇదంతా గొడవ ఎందుకు? దేవుడు త్రిత్వం అయితే అయి ఉన్నాడు కావచ్చు. ఈ కన్ఫ్యూజు, ఈ బాధల కంటే దైవత్వం ఒకటే, వ్యక్తులు ముగ్గురు అని మీరే చెప్తున్నారు కదా. సార్, మరి అలాంటప్పుడు దేవుడు ఒక్కడని చెప్పుకుంటే ఏమైంది భూమి మీద? అలా చెప్పడు. ఎందుకు చెప్పడంటే తన ఉనికే త్రిత్వము గనక దేవుడు అబద్ధం చెప్పడు. దేవుడు ఒక్కడే అని చెప్పుతూనే దేవుడు ముగ్గురు ఉన్నారు, త్రిత్వమై ఉన్నాడని భావమిచ్చే లేఖనాలను రాయించాడు మళ్ళీ. మరి అవెందుకు ఉండాలి దేవుడు ఒక్కరి తర్వాత?
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిసం ఇయ్యండి. రక్షణ పొందుటకు ఒక తండ్రి పెట్టుకుంటే సరిపోదా? మరి వీళ్ళిద్దరు ఎందుకు సృష్టింపబడ్డోళ్ళు కాదు నాయన, వాళ్ళు ముగ్గురు సమానులే. అందుకే నెక్స్ట్ వీడియో రాబోతుంది వచ్చే వారంలో. ఆ మూడో వ్యక్తి పరిశుద్ధాత్మని ఆయన గురించి చెబితే తెగదు కనుక ఒక వీడియోనే పెడతా, ప్రాముఖ్యమైన లేఖనాలు ఇచ్చేస్తా. దేవుడు త్రిత్వం ఎందుకున్నాడండి, ఒక్కడుగా ఉంటే ఏమైంది అనే హక్కు విశ్వలోకాలలో సృజింపబడ్డ వారికి ఎవరికి లేదు. అది ఆయన ఇష్టం. దేవుడు త్రిత్వమై ఉంటే రక్షణ పొందే ఈ సృష్టికి ఏ ఆటంకము లేదు. దేవుడు త్రిత్వమై ఉంటే రక్షణ పోతుందా, దొరకదా? ఇకపోతే నువ్వెందుకు త్రిత్వమై ఉన్నావు అనే హక్కు ఎవరికి లేదు. ఎందుచేతంటే దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు అనే ప్రశ్న పుట్టదు. దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు అనే ప్రశ్న పుడుతుందా? ఆయన లేని సమయమే లేదు కనుక ఎప్పటి నుంచి ఉన్నాడో ప్రశ్నే పుట్టదు. అలాగే త్రిత్వం ఎందుకున్నాడు అనే ప్రశ్న పుట్టదు. ఆయన ఎప్పటికీ త్రిత్వం అయి ఉన్నాడు కనుక త్రిత్వం ఎందుకు అయి ఉన్నాడు అడగకూడదు. అది ఆయన ఇష్టం. రక్షణ పొందేవాడా, నీకెందుకు ఆ బాధ? నువ్వు రక్షణ పొందరాదు చెప్పినట్టుని. యేసునామమున రక్షణ పొందు, త్రిత్వనామమున రక్షణ పొందు, బాప్తిసం తీసుకో. రోమపత్రిక 9:19 చదివిడ. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇక్కను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడివి? ఎందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా. చాలు. సృజింపబడిన ఏ ఒక్కడు పరలోకములో గాని సకల లోకాలలో కానీ భూలోకములో కానీ ఏ ఒక్కరు కూడా నువ్వు ఇలా ఎందుకున్నావు, నువ్వు ఇలా ఎందుకు చేశావు అడిగి హక్కు లేదు. త్రిత్వమై ఉన్నావు, ఎందుకున్నావు అని అడగదు. ఆయన ఇష్టం ఉంటా. నీకేమైందే రక్షణ పొందరాదు? దేవుడు త్రిత్వమై ఉండే రక్షణ దొరకదా? నేను ఒక్క విషయం చివరిగా చెప్పి ముగించేస్తాను, ఇక అయిపోయింది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ మాట అలా జరుగుతుందని కాదు, ఈ త్రిత్వము కాదు దేవుడని చెప్తున్న త్రిత్వ విరోధులకు కంసకం వాళ్ళకు ఇట్లన్న కనువిప్పు అవుతుందేమో అని నా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించుతుంటే ఒక విషయాన్ని, ఒక భావాన్ని భవిష్యత్తులో జరిగితే ఏం ప్రమాదం ఉంటుందో దాన్ని మీకు నేను చెప్తున్నాను రండి. నేను నమ్మేది ఏంటంటే మహాదేవుడు ఈ సృష్టి చెయ్యక ముందే సమీపింపరాని తేజస్సులో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వమై ఉన్నాడు అని నేను నమ్ముతున్నానండి. రైట్. ఒకవేళ నేను రేపు చనిపోతా, బోధించి త్రిత్వం అని నేను చనిపోతా, నేను నిద్రిస్తా, నా ఆత్మ పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు మరి పునరుద్ధానం చెందినాం అనుకుందాం, అప్పటికి అయిపోతుంది అనుకుంటాం. దేవుని దగ్గరికి వెళ్ళాం. అక్కడ దేవుడు ఒక్కడే అని చెప్పి అక్కడ పరిశుద్ధాత్ముడు, ఇటు కుమారుడు, ఇటు దూతలు మేమందరము సృజింపబడిన వారమని అంటున్నారు అనుకోండి. నా గుండె దడలమంటది. అరే బాపురా, నేను ముగ్గురుగా ఉన్నాడు దేవుడు అనుకున్నా, దేవుడు ఒక్కడే రావాలి చెప్పింది కరెక్టే, నేను ఎంత పొరపాటు చేసినా నాకు బాధ కలుగుతుందండి. అయితే దేవుడు నన్ను ఏమంటాడు ఇది కూడా చూద్దాం. ఒరే, దేవుడు ఒక్కడని వాళ్ళు అక్కడ చెప్పుతుండగా కూడా నీకు త్రిత్వం అని ఎందుకు నమ్మావు? నాతో పాటు నా కుమారుణ్ణి, సృజింపబడ్డ యేసుని, ఆ పరిశుద్ధాత్మని కూడా సమానంగా ఆరాధించావేంట్రా నువ్వు అని చెప్పి అంటాడు. నేనేమంటానంటే, ప్రభువా నువ్వు మహాజ్ఞానివి, గొప్పవాడివి, నేను మట్టి పురుగుని బాంచను, ఏదో పొరపాటు అయిపోయింది ప్రభువా. నువ్వు ప్రకటన గ్రంథములో అంత పెద్ద దేవదూతలు ఇక్కడ ఉన్నటువంటి 24 పెద్దలు అక్కడే కూర్చున్నారు కదా సార్, వీళ్ళు గొర్రెపిల్ల కాళ్ళు మొక్కిన లేదా సార్? ఇంకోసారి నువ్వు నా దేవాన్ని పిలిచివి. ఇలాంటి సాక్ష్యాలు చాలా చూశానయ్యా. మరి ఇన్ని గొప్పవాడైతేనే కదా వాళ్ళు మొక్కుతారు. నీలోని సమానుడు అనుకున్న తండ్రి నన్ను క్షమించు అంటే నన్ను చెంపదెబ్బ కొడతాడు, లేకపోతే ముట్టికాయ ఎత్తాడు. సరేరా, ముగ్గురులో నన్ను కూడా గొప్పవానికి ఆరాధించావు కనుక నీకు కొంచెం జీతం, నీ బహుమానాన్ని కడిగేస్తాడు, కూర్చోరా అంటాడు. అంతే, అంతకంటే ఏం కాదు. ఎందుకంటే అందులో త్రిత్వంలో తండ్రి ఉన్నాడు కదా, తండ్రిని కూడా ఆరాధించండి సమానంగా. కానీ దేవుడు త్రిత్వము కాదని నమ్ముతున్న మీరు ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు దేవుడు త్రిత్వమై ఉన్నాడని విశ్వమంతా మహానాదము, సునాదము అందరూ స్తుతిస్తుండగా ఆ త్రిత్వాన్ని నీ కంట్లో పడిందనుకో త్రిత్వ విరోధి, నీ బతికేందో దయచేసి మీరు చెప్పండి. నేనైతే తప్పించుకుంటా.
తండ్రి ఆడా లేకుండా ముందుగా దండం పెడతా కాలు మొక్కుతా, నిన్ను కూడా ఆరాధించిన కదా అంటే సరే అని చెప్పి పక్క తీసుకుంటాడు. నువ్వు త్రిత్వమై ఉన్న దేవుడు 3 భాగాలని నువ్వు 2 భాగాలని అవమానపరిచినవు, పరిశుద్ధాత్మని అవమానపరిచినవు, కుమారుణ్ణి అవమానపరిచినవు, కించపరిచినవు, నీచ నికృష్టపు మాటలు అన్నావు, ఆయన దేవుడు కాదన్నావు కనుక నా కుమారుడు నువ్వు దేవుడు అని కాదనుకో నాకు అద్దుపోరా అంటాడు. అంతే. చెప్పండి, 3 ఉన్న దేవుళ్ళని ఒక్కరిని ఆరాధించి 2ని ఆరాధించకపోతే తండ్రి కోపం వచ్చి ఎల్లగొట్టాడు నిన్ను. నువ్వు ఎట్లా కాంప్రమైజ్ అవుతావు? నాకు కొంచెం అవకాశం ఉంది తండ్రి, ఆ కొన్ని లేఖనాలను బట్టి మట్టి పురుగుని నన్ను క్షమించు, నిన్ను కూడా ఆరాధించాను కదా తండ్రి అంట. ఇది ఇలా జరగదు సుమి, మళ్ళీ అదే చెప్తున్నా, అలాగే జరుగుతుందని చెప్పట్టున్నాను. ఉదాహరణకు చెబుతున్నాను, మీకు ఇలాగన్నా మీకు కనువిప్పు అవుతుందేమో అని ఆలోచించుకో. పరిశుద్ధాత్ముడు ఆయన జ్ఞానం అత్యున్నతమైనది, ఆయన బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత గొప్పది, ఎంత గంభీరమైనది అంటాడు పౌలు. ఈ గంభీర సత్యాలు కొన్ని బైబిల్లోని కనపడకున్నా పరిశుద్ధాత్మ ప్రేరేపత ఇలా బయటకు వస్తుంటాయి. నేను అన్ని కోణాలను ఆలోచించినాకనే చెబుతున్న బోధ. నేను మనుషుని దగ్గర నేర్చుకోలేదు, డైరెక్ట్ క్రీస్తు నుంచి ప్రత్యక్షత నాకున్నది. నువ్వు ఏ ప్రశ్నకు అడుగు, నేను ప్రభుని అడుగుతా నేర్చుకొని చెప్తా నీకు. చెప్పకపోతే నన్ను అడండి, ఇసరండి, పెట్టండి వీడియోలు, నా మాట వినండి శ్రోతల్లారా. దేవుడి త్రిత్వం అని నమ్మి రక్షింపబడండి. దేవుడు ఈ మాటలు మీ హృదయంలో ఫలింపజేయునుగాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 18 వీడియోలు, ఈ వీడియోతో తండ్రి నీ సేవకుని ఎంతో నలగగొట్టి నేర్పించిన మహా ప్రసంగాలు, గొప్ప సందేశాలు ఈ వీడియోలో ఉన్నాయి. అందరూ విని నేర్చుకొని వారు కనువిప్పు జరిగి దైవత్రిత్వాన్ని తెలుసుకొని నీలో రక్షణ పొందుటకు అందరికీ సహాయం చేయమని, ఈ వీడియోలు వింటున్నటువంటి త్రిత్వాన్ని నమ్ముతున్న సోదరులను ఆశీర్వదించి వారి కుటుంబాలని, వారి పిల్లలని, వారి పరివారాన్ని, వారి సంఘాలని అభివృద్ధిపరచుమని, కృప చూపుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.